చాలు. ఎన్ని ఎగ్స్ ఇస్తా ఉన్నారు ఆడలాగానేనా? 5 టైమ్స్ ఇస్తున్నాం. సండేనే 6 కదా? అదే సండే పూర్ అయ్యేసరికి మార్నింగ్ టైం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మెనూ డీవియేషన్ అనేది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మీరు చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలి ఇలా, అదేదైనా 110, 120, 130 ఇచ్చి మేనేజ్ చేసుకోండి. అంతేగాని నెంబర్ తగ్గకూడదు. నెంబర్ తగ్గితే ఏమంటాం? మెనూ డీవియేషన్. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చిన అధికారులు ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ఇద్దరు సార్. ప్రజెంట్ ఒక ఆమె సార్, ఒక ఆమె లేదు సార్. ఇద్దరు ఉండాలి సార్, ఒక అమ్మాయి. బాగు చేసినావు కానీ ఉప్పు ఎక్కువ వేసినావు. ఉప్పు ఎక్కువ ఉందా లేదా? ఉప్పు ఎక్కువ ఉందా లేదా? అట్లా పెడితే ఎట్లా చెప్పు? ఉప్పు ఎక్కువ పెడితే ఎట్లా? ఉప్పు తక్కువైనా ప్రాబ్లంలే, వేసుకోవచ్చు. ఎక్కువైతే ఏం చేయలేము. ఇక్కడ చుట్టుపక్కలేనా మీరు విలేజెస్? 50 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళు ఉన్నారా? ఎక్కడ మీ కాలేజ్ దగ్గరేనా? ఇంటర్మీడియట్ పిల్లలు. ఇంతకుముందు వచ్చాను కదా ఆడికి. ఓకే ఓకే. మీకు మిడ్ డే మీల్స్ వస్తుంది కదా? మిడ్ డే మీల్స్ వచ్చినా 1600 మనకి డబ్బులు వస్తుందమ్మా. మీరు మధ్యాహ్నం వీళ్ళకు ఇంటర్మీడియట్ పిల్లలకు అన్నం పెట్టే పని లేదు ఇక్కడ, అయినా 1600 డబ్బులు వస్తుంది మీకు. అటువంటి మీరు యూ కెన్ గివ్ సఫిషియంట్. ఎందుకంటే ఒక పూట భోజనం మిగులుతుంది మీకు, వాళ్ళ దగ్గర ఆ డబ్బులు మిగులుతున్నాయి మనకు. చికెన్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది మీకు? ఫిక్స్ అయిపోయారా? ఎన్ని పీసెస్ వస్తున్నాయి? ఇంపాసిబుల్. మీరు మిమ్మల్ని బాగా ట్యూన్ చేసి పెట్టారు. అట్లా చెప్పకూడదు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. అబద్ధం చెప్పినా అతకాల పోయి 10 ఫిక్స్ చేసి ఒక్కొక్కటి ఎంచి ఏమి ఇయ్యరు ఎవరు. 8, 9, 10 అట్లా చెప్పాలా. అబద్ధము అతకాల పోయి 8, 9, 10 8, 9 or 10 అట్లా చెప్పాలా. 10 సార్ అంటే నెంబర్ అదేమన్నా కాదు కదా. మీ మేడం బాగా మిమ్మల్ని నేర్పించి పెట్టిందే. మేడం చెప్పకపోతే మీరు 175 గ్రామ్స్ అన్నారు, సంతోషం. 175 గ్రామ్స్ ఏం లెక్క చెప్పండి? ఏం లెక్క? 175 గ్రామ్స్ ఏం లెక్క? మీరు ఒకటి తయారైతే నేను 100 చెప్తా, మీకు తెలియదు నా గురించి. 170 గ్రామ్స్ ఏం లెక్క? ఏ లెక్కాచారం? ఎలా? పర్ క్యాపిటా 7 రోజులకి డివైడెడ్ బై చేసుకుంటారు. రోజుకి 50 గ్రాములు. 42 ఐటమ్స్ ఉంటాయి మీకు వచ్చేటివి. 42 ఐటమ్స్లో ఇంటర్మీడియట్ వాళ్ళకు 600 గ్రామ్స్ పర్ డే రైస్, ఓకే, 50 గ్రామ్స్ చికెను. ఇట్లా ఒక లెక్క ఉంటుంది దీనికి. మీరు ఊరికి 175 గ్రామ్స్ చికెన్ అంటే ఏం లెక్క? 50 గ్రామ్స్ పర్ డే చికెన్ 7 రోజులకి ఎంత అవుతుంది? మిమ్మల్ని కాదండి అడిగేది, మిమ్మల్ని అడగడం లేదమ్మా. ఎన్ని గ్రాములు అవుతుంది? స్పీక్ లౌడ్. రోజుకి 50 గ్రాములు అయితే 7 రోజులకి ఎంత అవుతుంది? వారానికి ఎన్నిసార్లు మీకు చికెన్ పెడతారు? 350 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 350 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ అది 175 లెక్క. ఊరికే మీరు 175 అంటే మీరు చెప్పింది వినిపోవడానికి కాదు నేను వచ్చింది. ఇంత వ్యవహారం ఉంది దీనికి. మీకు వచ్చేది 5, 6, 7 పీసెస్ మ్యాక్సిమం నా క్యాలిక్యులేషన్. అది మీ మనసుకు తెలుసు అదంతా. మీరు 10 పీసెస్ అని చెప్తే వినిపోవడానికి కాదు నేను వచ్చింది. అంత ఈజీ కాదు. మీరు ఎవరు నిజాలు చెప్తా ఉన్నారు, ఎవరు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఏమి నేను వచ్చేది అందరికీ తెలుసు, అందరినీ ప్రిపేర్ చేసి పెట్టింటారు. ఎట్లా నేను నిజాలు రాబట్టుకోవాలా? నాకు 1,00,000 మార్గాలు ఉంటాయి.
సంతోషమైన ఇక్కడ ఉండడం మీకు? మధ్యాహ్నం లంచ్ ఏమన్నా బాక్స్ తీసుకెళ్తారా కొంతమంది? డిగ్రీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళకు మిడ్ డే మీల్స్ వస్తుంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో మధ్యాహ్నం భోజనం పెడతా ఉంది. ఎగ్స్ ఎన్ని ఇస్తూ ఉన్నారు వారానికి ఇక్కడ? ఎన్ని ఎగ్స్ ఇవ్వాలో తెలుసా మీకు? మెనూ ప్రకారం, మెనూ ఎక్కడుంది బోర్డు? ఆ మెనూ ప్రకారం ఎన్ని గుడ్లు? 6. ఇంటర్మీడియట్ పిల్లలు వారానికి ఎన్ని గుడ్లు తింటా ఉన్నారు? 12. 11. ఇచ్చేది 5 అన్నారు స్కూల్లో. 5 ఎన్నైనాయి మరి? 10, 11, 12 ఎట్లా చెప్తారు మీరు? ఈడ గుడ్లు మీకు 5 ఇస్తూ ఉన్నారు. మీ మేడం చెప్పింది, మీరు కూడా చెప్తా ఉన్నారు. మెనూలో 6 ఉన్నాయి కానీ 5 ఇస్తూ ఉన్నారు. ఓకే, కానీ స్కూల్లో ఇచ్చేది 5, ఇక్కడ 5 ఎన్నైనాయి? 10 ఎగ్స్. ఇష్టమైన గుడ్డు అంటే అంతా తింటారా మంచిగానే? ఓకే. చికెను ఓ పట్టు పడతారా ఆ రోజు? వెరీ గుడ్. బాగా తినాలా, తినేటప్పుడు బాగా తినాలా, చదివేటప్పుడు మంచిగా చదువుకోవాలి. మీకు ఏమైనా టిఫిన్స్లో ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? నన్ను చూడండి, ఇవ్వండి, ఆడ చూస్తారు ఎందుకు? బాగా భయం పెట్టుకునేట్టుంది మీ మేడం. ఇడ్లీనా? కిచిడి. శుక్రవారం కిచిడి. శుక్రవారమేనా? గురువారం ఉప్మా, వారానికి 2 సార్లు ఇడ్లీ, శుక్రవారం కిచిడి. ఈ 4 ఏదో ఒక్కటి మారుస్తా, మీ ఇష్టం. అందరూ ఒక్కదాని మీదకి రండి. అందరూ ఇడ్లీ ఒక పూట మార్చరా? రేపు మార్నింగ్ది రెడీ అయి ఉంటుందేమో కదా పిండి. శనివారం మార్చం, ఎందుకంటే నేను పెట్టబోయేది శనివారం తినరు కొంతమంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే కమింగ్ ట్యూస్డే మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఓకేనా? ఇదో ఇన్స్టెడ్ ఆఫ్ కిచిడి ఇడ్లీ. యా, ఇడ్లీకి మీనింగ్ ఇది ఎట్లా అంటే, మీకు ఇడ్లీ రవ్వ బదులు మీ పర్ క్యాపిటా ఇడ్లీ రవ్వ చట్నీ ఉంది కదా, వాటి బదులు ఆయిల్, ఆనియన్స్ ఆ క్వాంటిటీకి వేసి ఫ్రై చేసి మంచిగా ఎగ్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టివేయాలి. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. మంగళవారం ఈరోజు పిండి చేసి ఉంటారు కదా, ఇడ్లీ పిండి. నెక్స్ట్ వచ్చే మంగళవారం ట్యూస్డే చెప్తున్నాను, ఇది పెట్టండి అమ్మా. మంచిగా ఫ్రై చేసి ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు కొట్టివేయాలి. ఏమాత్రం మీరు తక్కువ కొట్టినారంటే పిల్లలు నష్టపోతారు. ఇది మీకే. థ్యాంక్ యూ మా. చెప్పు. ఏం బాగాలేవు? బొబ్బర్లు ఎన్నిసార్లు ఉన్నాయి? ఏమి వాటి బదులు ఏం మార్చుకోవచ్చు? పచ్చి బఠానీలా? పచ్చి బఠానీలు గూగుల్ చేసేయండి అమ్మా, రాసుకోండి. ఏం ప్రాబ్లం లేదు అవన్నీ చెప్దాం. ఓకే, ఓకేనా?